హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 860కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి లావా నుంచి లావా బేయుఓ సో ఏం పిలుస్తారో తెలియదు కానీ సో ఈ మొబైల్స్ని వచ్చేసరికి వీళ్ళు జనవరి 5వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నాడు తెలుస్తుంది అనమాట. సో ఈ లైనప్లో వచ్చేసరికి వీళ్ళు మొత్తం 5 మొబైల్ మోడల్స్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. ఇది మనకు 5,000 నుంచి 15,000 మధ్యలో ఈ మొబైల్ రేంజ్ అయితే ఉంటుందని చెప్పి తెలుస్తుందన్నమాట. ఇందులో వచ్చరికి మనకి బియూ సో డిస్ప్లే సైజ్ 6.08 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ 32 GB ఉంటే ర్యామ్ వచ్చేసరికి 2 GB ఉంటుంది. ఏం ప్రాసెసర్ తెలియట్లేదు, 1.6 GHz అని చెప్పి అయితే చెప్తున్నారు. ఇక రేర్ సైడ్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది, అది గో ఎడిషన్ అనమాట. ఇక బ్యాటరీ చూసుకుంటే 4060 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. దీని ప్రైస్ కూడా అయితే రివీల్ అయింది, 6,888 రూపాయలు. సో ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో ప్రాసెసర్ ఏంటో తెలియదు కానీ ప్రైస్ చూస్తే మాత్రం బేభత్సంగా ఉంది, అది గో ఎడిషన్ మొబైల్ కి. సో తర్వాత చూస్తే మనకి యాపిల్ నుండి యాపిల్ రీసెంట్ గానే ఫిట్నెస్ ప్లస్ అని చెప్పేసి ఒక సర్వీస్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందేగా. ఈ సర్వీస్కి వచ్చేసరికి మనకి యాపిల్ టీవీ దానికి కనెక్ట్ అయ్యి సో యాపిల్ వాచ్ అయితే ఉండాలి. సో చాలా మంది యూజర్స్ సో ఈ సర్వీస్ తీసుకున్న తర్వాత యాపిల్ వాచ్ అనేది యాపిల్ టీవీకి కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇది అయితే ఇష్యూ ఉందని చెప్పి రెడీఫ్లో అయితే కంప్లైంట్ అయితే రేస్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి దాన్ని యాపిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. వాళ్ళ పేజ్లో వచ్చేసరికి దీన్ని ఎలా ఫిక్స్ చేశారు, సో దాన్ని ఎలా యూజ్ చేయాలనేది వీళ్ళు ఇప్పుడు ఇక్కడైతే పోస్ట్ చేశారు. సో తర్వాత చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord N10 5G వేరియంట్ మొబైల్ ఇప్పుడు ఆక్సిజన్ OS 10.5.8 అప్డేట్ అనేది రోల్అవుట్ చేసిందనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్తో పాటు కెమెరా అండ్ నెట్వర్క్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ OnePlus Nord N10 మన ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. N10 అండ్ N100 ఈ రెండు మొబైల్స్ని వీళ్ళు అదర్ కంట్రీలో లాంచ్ చేశారు, మన ఇండియాలో అయితే ఇంకా లాంచ్ అయితే చేయలేదు. సో తర్వాత చూస్తే మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ డెమెన్సిటీ 1000+ ఈ 5G ప్రాసెసర్తో కొన్ని మొబైల్స్ ఆల్రెడీ అదర్ కంట్రీస్లో అయితే లాంచ్ అయ్యి మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వలేదు. సో ఇప్పుడు మీడియాటెక్ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎర్లీగానే సో ఈ ప్రాసెసర్తో మొబైల్స్ అనేవి మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయని చెప్పేసి మీడియాటెక్ అయితే చెప్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు 2 వీక్స్ బ్యాక్ అయితే ఒకసారి చెప్పింది, మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తుంది అనమాట. సో తర్వాత చూస్తే మనకి హువావే నుంచి హువావే మేట్ 40 Pro Plus ఈ మొబైల్ కెమెరా స్కోర్ అనేది డెక్సోమార్క్ బయటకు అయితే తీసుకొచ్చిందనమాట. ఇక్కడ చూస్తే వీళ్ళు మళ్ళీ అన్నిటిని ఎరగదీసే స్కోర్ అయితే చేశారు. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఈ మేట్ సిరీస్ అనేవి అంటే హువావే నెంబర్ 1లో ఎప్పటికప్పుడు కెమెరా సెక్షన్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి 139 స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట ఓవరాల్గా. ఇందులో ఫోటో సెక్షన్లో వచ్చేసరికి 144 స్కోర్ చేస్తే జూమ్లో 98 స్కోర్ చేసింది. వీడియోస్లో వచ్చేసరికి 115 స్కోర్ అయితే వీళ్ళు చేశారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే టాప్ స్కోర్లో ఇదే నిలబడింది అనమాట. అంటే అంతకుముందు కూడా చూస్తే హువావే ఉంది, మేట్ 40 Pro అయితే ఉంది, అంతకుముందు వచ్చేసరికి Xiaomi Mi 10 Ultra అయితే ఉంది. సో ఇలా చూస్తే మనకి ఫస్ట్ సెకండ్ 2 ప్లేసెస్ని హువావే ఆక్యుపై చేసింది, 4th ప్లేస్ కూడా హువావే ఆక్యుపై చేసింది. సో తర్వాత చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా Android 11 అప్డేట్ రోల్అవుట్ చేసే 23 మొబైల్స్ రోడ్ మ్యాప్ని అయితే ఇప్పుడు రిలీజ్ చేసిందనమాట. మొత్తం 23 మొబైల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క మొబైల్ నేను చెప్పలేను కాబట్టి సో మీరు చూసుకోండి, మీ మొబైల్ ఇందులో ఏమైనా ఉందేమో పాస్ చేసుకొని. సో ఈ మొబైల్స్కి వచ్చేసరికి వీళ్ళు రానున్న మంత్స్లో అంటే రాబోయే నెలల్లో సో Android 11 అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మోటరోలా అయితే చెప్తుంది. సో తర్వాత చూస్తే మనకి టిక్టాక్ లాంటి అప్లికేషన్ జోషన్ ఇంతకుముందు ఒకటైతే వచ్చిందనమాట. ఇది మన బెంగళూరు చెందిన అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో టిక్టాక్ లాగా ఇది కూడా అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ అలాగే మైక్రోసాఫ్ట్ వీళ్ళిద్దరూ కలిసి $100 మిలియన్ ఇన్వెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 740 కోట్ల రూపాయల వరకు ఇందులో అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో ఈ యాప్లో వాళ్ళకి అంతగా ఏమి నచ్చిందో వాళ్ళకి తెలియాలి. సో తర్వాత చూస్తే మనకి టెక్నో నుంచి టెక్నో స్పార్క్ 6 Go ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.52 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4 GB ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో 825 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా ఏఎల్ లెన్స్ అంటున్నారు, ఏం సెన్సార్ అంటే ఎంత మెగాపిక్సెల్ అని చెప్పట్లేదు. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అనేది ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 8,699 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఆఫర్ ప్రైస్ కింద వీళ్ళు సో 8,499 రూపాయలకి అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు. డిసెంబర్ 25వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. 8,699 అంటే 8,500 రూపాయలు పెడితే బెటర్ స్పెసిఫికేషన్స్తో దీనికన్నా
ఇంకా బెటర్ కెమెరాస్తో అంటే మీడియాటెక్ హెలియో A25 ప్రాసెసర్ కన్నా ఇంకా బెటర్ ప్రాసెసర్లతో అయితే మొబైల్స్ ఉన్నాయి. ఎందుకు 8,500 కదా, 9,000 రూపాయలు వేసుకుంటే 665 ప్రాసెసర్లతోనే మొబైల్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో త్రాంజ్ చూస్తే మళ్ళీ మనకి హువావే నుంచి హువావే స్మార్ట్ స్క్రీన్ ఎస్, స్మార్ట్ స్క్రీన్ ఎస్ ప్రో అని చెప్పేసి ఈ లైనప్లో వీళ్ళు 4K టీవీస్ని అయితే చైనాలో లాంచ్ చేశారనమాట. సో ఇందులో వచ్చేసరికి పాపప్ కెమెరా ఉంటుంది, ఫుల్ హెచ్డీలో ఈ పాపప్ కెమెరా అయితే వర్క్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇవి LCD ప్యానల్తో వస్తాయి, అన్ని వచ్చేసరికి 120 Hz డిస్ప్లే, రీఫ్రెష్ రేట్ ఉంటే 3GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటాయి. సో స్పెసిఫికేషన్స్ అన్ని బాగున్నాయి, ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. ఇందులో వచ్చరికి 55 ఇంచెస్ నుండి 75 ఇంచెస్ వరకు వీళ్ళు టీవీస్ని అయితే తీసుకొచ్చారు రేంజ్లో. 55 ఇంచెస్ ప్రైస్ చూస్తే 37,200 రూపాయల నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఎండింగ్ వచ్చరికి మనకి 75 ఇంచెస్ ప్రో వర్షన్లో 90,200 రూపాయల వరకు వీరు ప్రైస్ అయితే పెట్టారు. సో హువావే మరి మన ఇండియాలోకి టీవీస్ ఎందుకు తీసుకురావట్లేదంటే మార్కెట్ లేదని భావిస్తున్నట్టుంది. ఇక తర్వాత న్యూస్ మనకి రెడ్మీ 9 పవర్ ఈ మొబైల్ని రీసెంట్గానే లాంచ్ చేసిందిగా. ఈ రోజు నుంచి వీళ్ళు ఫస్ట్ సేల్కి అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు మొబైల్ ప్రైస్ వచ్చరికి వీళ్ళు దగ్గర 11,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. అక్కడ వచ్చరికి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ని మనకి ఆఫర్ చేస్తున్నారనమాట. సో ప్రాసెసర్ ఒక్కటే ఇందులో మైనస్ అని చెప్పాలి, కానీ అంటే ఆ ప్రైస్కి వచ్చేసరికి ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఇవ్వచ్చు. ఇంకా మిగిలినవన్నీ చూసుకుంటే మనకి మంచి స్పెసిఫికేషన్స్ అని చెప్పొచ్చు అనమాట. సో మీరు తీసుకోవాలనుకుంటే ఒక లుక్ వేయచ్చు, లేదంటే వెళ్తే 10,000 రూపాయలకి మనకి 9 ప్రైమ్ అయితే దొరుకుతుంది. సో దాన్ని కూడా అయితే ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ గెలాక్సీ 10 లైట్ ఈ మొబైల్కి ఇప్పుడు Android 11 అప్డేట్ అనేది One UI 3.0తో అప్డేట్ రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా ఈ మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అప్డేట్తో పాటు మీకు డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ను కూడా వీళ్ళు అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి Xiaomi నుంచి Xiaomi రీసెంట్గానే రెడ్మీ నోట్ 9 ప్రో అని చెప్పేసి చైనాలో ఒక 5G వేరియంట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో అదే మొబైల్ని ఇప్పుడు వచ్చరికి మన ఇండియాలో జనవరి 5వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. వీళ్ళు వచ్చరికి చిన్న టీజ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు Mi 10i అనే పేరు మీద ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. 5G వేరియంట్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇందులో వచ్చరికి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మేబీ 20,000 బిలోనే ఈ మొబైల్ ప్రైస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే Xiaomi Mi 11 సిరీస్ మొబైల్స్ డిసెంబర్ 28వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించిన పోస్టర్లు అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చేసరికి మనకి ఈ మొబైల్ సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్ కూడా అయితే బయటకు వచ్చింది. ఇందులో వచ్చరికి వీళ్ళు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో వీళ్ళకి ఆతృత ఎక్కువ అనమాట. నెక్స్ట్ ఇయర్ తీసుకురావాల్సిన ప్రాసెసర్ని ముందుగా మేమే లాంచ్ చేసాం అని చూపించుకోవడం కోసం ఈ ఇయరే డిసెంబర్ 28వ తారీఖున అయితే లాంచ్ చేసేబోతున్నారు. సో త్రాంజ్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ కార్స్ని తీసుకురాబోతున్నారు. ఎప్పటి నుంచో మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే వీళ్ళు ఒక 200 మందిని ఎంప్లాయీస్ని సో ఈ ప్రాజెక్ట్ కోసం వీళ్ళైతే తీసుకున్నారనమాట. సో ఈ కార్స్ అనేవి మనకి 2024కి యాపిల్ లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలిసింది. ఇది వచ్చేసరికి ఒక కొత్త బ్యాటరీ టెక్నాలజీతో అయితే ఈ కార్స్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఎలక్ట్రానిక్ కార్స్ అనమాట ఇవి వచ్చేసరికి. సో వీటిని వచ్చేసరికి వీళ్ళు 2024 అయితే తీసుకురాబోతున్నారంట. మామూలుగా యాపిల్ మొబైల్స్ చూస్తేనే కార్ రేంజ్ ప్రైజెస్ అయితే వీళ్ళు పెడుతూ ఉంటారు. అలాంటిది కారే తీసుకొస్తున్నారంటే ఫ్లైట్ రేంజ్ ప్రైజెస్ పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ రేస్ అని చెప్పేసి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ని తీసుకురాబోతుంది. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుందని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. ఇదైతే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇందులో వచ్చేసరికి 12GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉండబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే ఉందన్నమాట. ఇంకా అలాగే రియల్మీకి సంబంధించిన ఒక మొబైల్ అయితే మనకి స్పాట్ అయింది. ఇక్కడ రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి లెదర్ ఫినిష్తో అయితే ఈ మొబైల్ మనకి ఇక్కడ దర్శనం అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ కూడా అయితే కనిపిస్తుంది. ఇది ఏం మొబైల్ అని ఇక్కడైతే కన్ఫర్మ్ కాలేదు. అంటే ఇది వీళ్ళు తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ ఏదైతే రేస్ ఉందో అదే, లేకపోతే దానికన్నా డౌన్ గ్రేడ్ మొబైల్ అనేది అయితే మనకి ఇక్కడ సరిగ్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఈ కైండ్ ఆఫ్ డిజైన్లో అయితే ఒక రియల్మీ మనకి మొబైల్ అయితే స్పాట్ అయింది. ఇక అలాగే రియల్మీ X7 సిరీస్ని వీళ్ళు సెప్టెంబర్ నెలలో చైనాలో అయితే లాంచ్ చేశారు. సో వాటిని మన ఇండియాలోకి వచ్చేసరికి జనవరి నెలలో అయితే తీసుకురాబోతున్నారు. 5G వేరియంట్ మొబైల్స్ అనమాట. చైనాలో లాంచ్ చేసిన X7 ప్రోలో చూస్తే అక్కడ వీళ్ళు 65W ఫాస్ట్ ఛార్జర్ని అయితే యూజ్ చేశారనమాట. వీళ్ళు రీసెంట్గానే వచ్చేసరికి దీన్ని గ్లోబల్గా అయితే అనౌన్స్ చేశారు X7 ప్రోని. ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి థాయిలాండ్లోకి అయితే చేరుకుంది. సో అక్కడ వచ్చేసరికి ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే మన ఇండియాలో రాబోయే మొబైల్ కూడా మనకి 65W ఫాస్ట్ ఛార్జింగ్ కాకుండా సో 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్ అంటే రియల్మీ X2 ప్రోలో అయితే యూజ్ చేసింది. సో ఆ టెక్నాలజీ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ ఛార్జర్తో అయితే మనకి X7 ప్రో రావచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus 8T కాన్సెప్ట్ మొబైల్ని వీళ్ళు ఇప్పుడు మళ్ళీ షోకేస్కి అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఈ కాన్సెప్ట్ మొబైల్లో చూస్తే రేర్ సైడ్ వీళ్ళు ఒక డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఈ డిజైన్ అనేది బ్లూ నుంచి బ్లాక్కి అలాగే షిఫ్ట్ అవుతూ ఉందన్నమాట. ఇది యాంపియంట్ ద్వారా షిఫ్ట్ అవుతుందా, మరి ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు సో ఇంకో ఏమైనా వర్క్ చేసేటప్పుడు షిఫ్ట్ అవుతుందా అనేది సో పూర్తిగా మనకి డీటెయిల్స్ లేవు. కానీ దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా వీళ్ళైతే రివీల్ చేశారనమాట. ఇది వచ్చరికి ఎలక్ట్రోమాగ్నెట్ ద్వారా ఇది వర్క్ అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్ మొబైల్. సో
మధ్య కాన్సెప్ట్ మొబైల్స్ ఎక్కువైపోతున్నాయి, మార్కెట్లోకి వచ్చే మాత్రం తగ్గిపోతున్నాయి. సో మొబైల్ అయితే చూడడానికి అట్రాక్టివ్గా అయితే ఉంది. మరి ఈ కాన్సెప్ట్ని లైవ్కి తీసుకొస్తుందో లేదో చూడాలి. సో తర్వాత న్యూస్ చూస్తే ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టెక్నాలజీ సంబంధించిన న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.